యెషయా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. ఒకటి చదవండి గట్టిగా. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను. భూమి యందంతటను ఇది తెలియబడను. కనుక భక్తుడు అంటున్నాడు, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహత్యమును వెల్లడిపరిచాడు. కనుక ఆయన గూర్చి కీర్తన పాడుడి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయనను ఆరాధించండి, ఆయనను ఘనపరచండి, ఆయన నామమును మహిమపరచండి. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు ఆయన మహిమపరచాలి అని అంటే కింద వచనంలోనే ఉంది. 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. కనుక ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? ఎందుకు ప్రభువుని ఘనపరచాలి? ఆయన గూర్చి ఎందుకు కీర్తన పాడాలి అని అంటే ఇక్కడ అంటున్నాడు, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. సియోను నివాసి అని అంటే ఎవరు? సియోను నివాసులు ఎవరండి? సియోను నివాసులు అంటే మీరే. సియోనులో నివసిస్తున్నారు కదా. కనుక దేవుడు మనతో పలుకుతున్న మాట ఏంటంటే, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. జాయ్ఫుల్ షౌట్ ఫర్ ద మెజెస్టిక్ గాడ్. ఘనుడైన దేవునికి ఏం చేయమంటున్నాడు? ఉత్సాహధ్వని. ఇక మనందరికీ తెలుసు కీర్తనలు 95వ అధ్యాయము మొదటి వచనం. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? చూడకుండా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయి. కనుక రండి పిలుస్తున్నాడు భక్తుడు. రండి. ఎందుకు రండి? ఎందుకు వచ్చేది అని అంటే యెహోవాను గూర్చి ఏం చేద్దాము? ఉత్సాహధ్వని చేద్దాం. ఎందుకు ఉత్సాహధ్వని? ఎందుకు ఆయన గూర్చి అని అంటే ఆయన గూర్చి సియోనుతో చెప్తున్న మాట ఏంటంటే, సియోను నివాసులు ఏం చేయాలంటే ఆయనను గూర్చి ఉత్సాహధ్వని చేయాలి. కారణం ఏంటంటే మన దేవుడు పరిశుద్ధుడైన ఘనుడైన దేవుడు. కనుక జకరియా గ్రంథము మనం క్షమించిన మలాకి 2వ అధ్యాయము. మలాకి అంటే తెలుసు కదా, ఎన్నో పుస్తకం పాత నిబంధనలో చివరి పుస్తకం. 1వ అధ్యాయము 14వ వచనం. 1వ అధ్యాయము 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. కనుక ఆయన ఎలాగున్నాడు అని అంటే అన్యజనులలో నేను ఘనమైన మహారాజును. ఆయన గురించి వ్రాయబడిన మాట అన్య రాజులు పలికారు. ఏమని పలికారంటే దానియేలుతో, షడ్రక్ మేషక్లతో నెబుకద్నెజరు ఏం పలికాడు? వీరి దేవుడు పూజార్హుడు, దేవతలకు దేవుడు. దీని వాక్యంలో రాయబడి ఉంది ఈయన గురించి. ఎందుకు ఈయన ఘనమైన దేవుడు అని అంటే ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎవరు సమీపింపరాని తేజస్సులో వసిస్తున్న దేవుడు. ఈయన ఘనమైన రాజు. అన్ని రాజుల్లాంటి రాజు కాదు. ఈ రాజు ఘనుడు. కారణం ఏంటి? మనం అనుకోవచ్చు, అన్యజనుల్లో మరి చాలామంది ఆయన్ను దూషిస్తున్నారు, చాలామంది నమ్మలేదు, చాలామంది అనేక రకాలుగా పలుకుతున్నారు. మరి ఆయన ఘనుడేంటి అని అనుకోవచ్చు. ఆయన ఘనమైన స్థితిని, ఆయన యొక్క మహత్యమును, ఆయన మహిమను ఒకరోజు ఈ లోక నివాసులందరూ చూస్తారు. దీని వాక్యంలో రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పి 2:11. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను
అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. 9, 10 వచనాల్లో కూడా అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే మధ్యలో నుండి ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు వస్తారు ప్రభువారు ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో, దేవుని బూరతో, రాజులకు రాజు, ప్రభువు, దేవాతి దేవుడు, మహిమాన్వితుడై ఆ యొక్క మహోన్నతమైన జ్వాలలలో ఆయన ఇక్కడ రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షపరచబడబోతున్నాడు. కనుక ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ఘనుడైన దేవుడు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. ప్రకటన 11 దీని వాక్యంలో మనం ఒకసారి గమనిస్తే 15వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగ యుగముల వరకు ఏలును. కనుక దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే ఆ, ఈ లోక రాజ్యాలన్నీ ఏమవుతాయంట? మన ప్రభు రాజ్యాలు అవుతాయి. ఆయన యుగ యుగములు ఏలుతాడు. కనుక ఆయన ఘనుడు. మిగిలిన రాజులు వేరు, ఈ రాజు వేరు. మిగిలిన రాజుల పుట్టుక వేరు, ఈ రాజు పుట్టుక వేరు. మిగిలిన రాజుల యొక్క అధికారం వేరు, ఈ రాజు యొక్క అధికారం వేరు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కనుక ఈ రాజుకి భూమి మీద, పరలోకం మీద, ఆకాశములు, మహాకాశముల మీద అధికారం కలిగిన దేవుడు. ఈ రాజులు, ఈ లోక రాజులు ఈ దేశం వరకో, లేకపోతే ఈ రాష్ట్రం వరకో, ఈ ప్రాంతం వరకు అని హద్దుబాట్లు ఉన్నాయి. కానీ ఆయనకు ఏ హద్దుబాట్లు లేదు. ఆయన ఘనమైన మహారాజు. ఆయన గురించి ఏమని వ్రాయబడి ఉందంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో, యెషయా 40వ అధ్యాయము, ఆయన గురించిన సంగతులు ఎన్నో గొప్పవి ఉన్నాయి. అయితే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథము 40, 12వ వచనం. 12వ వచనం. ఆ, సరిగ్గా చదవాలి. తన పుడిసిటిలతో అంటే దేనితో కొలిసాడు? అంటే జలాలు దేనితో కొలుస్తాడంట? సముద్రంలో జలాలు. సముద్ర జలాలు మనం కొలవగలమా? ఏమండి? కానీ ఆయన దేనితో కొలుస్తాడంట? ఏమంటారు దీన్ని? దీనితో ఏం చేస్తాడంట ఆయన? తర్వాత ఆకాశంలో దేంతో కొలుస్తాడంట? దేంతో కొలుస్తాడు? జానతో. కనుక ఆకాశము మనము కొద్ది దూరం కొలవాలంటేనే ఏం కావాలా? పెద్ద టేపు కావాలా, ఏది కొద్దిగా ఈ ప్రాంతం కొలవాలంటే. కానీ ఆయన ఆకాశాన్ని దేంతో కొలిచేస్తాడంట? ఇన్ని జానలు ఉన్నాయని చెప్పేస్తాడు. కనుక ఆయన అటువంటి, ఇంకా యోబులో అక్కడక్కడ వ్రాయబడిన మాటలు, చాలా అద్భుతాలు సృష్టి. ఆయన సృష్టిని చేసిన విధానము చూస్తే అది ఎంతో ఆశ్చర్యము. మానవుని చేసిన విధానము చూస్తే అది ఆశ్చర్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయన్ను ఏమని వర్ణించగలం? ఆయన ఘనతను, ఆయన మహిమను, ప్రభావమును, అధికారములను, ఆయన స్థితిని ఏమని వర్ణించగలం? సియోను నివాసి ఆయన గూర్చి ఏం చేయమంటున్నాడు? ఉత్సాహధ్వని చేయము. ఇంకా నీ దేవుడు పరిశుద్ధ దేవుడు, ఘనమైన దేవుడు. రెండవదిగా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. దానిపైన చదువుదామా? 14 కూడా. సియోను నివాసులారా,
సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయుడి. ఇందాక మనం చదివాం. ఏం చదివాం? యెషయా గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనంలో సియోను నివాసి ఉత్సాహ ధ్వని చేయి. ఎందుకు చేయి? జాయ్‌ఫుల్ షౌట్ ఫర్ మెజెస్టిక్ గాడ్. ఘనమైన దేవునికి ఏం చేయమంటున్నాడు? ఉత్సాహ ధ్వని. సెకండ్ వన్, మూడవ అధ్యాయము 14, 15 అందరం కలిసి చదువుకుందాం. 14, 15 సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. కారణం ఏంటంటే అక్కడ వ్రాయబడిన మాట అందరం చదువుదాం. 15వ వచనం, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఓ సియోని నివాసులారా, మీరు ఉత్సాహధ్వని చేయుడి, గంతులు వేయుడి, ఆనందముతో కేకలు వేయుడి. ఎందుకు కేకలు వేయాలి? ఎందుకు ఆయన్ని బట్టి ఉత్సాహధ్వని చేయాలి అనంటే కింద వ్రాయబడిన మాట, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. కనుక మానవులమైన మనము మనసు యొక్కయు కోరికల యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే మనము దైవోగ్రతకు పాత్రులమయ్యాం. దైవ ఉగ్రతకు, దేవుని కోపానికి మనము బలి అవ్వాల్సింది. కారణం ఏంటంటే మనము మరి జీవించిన నాటి నుండి నేటి వరకు కూడా అటువంటి భయంకరమైన పాపములో శాపంలో మనము జీవిస్తూ వచ్చాం. దీని వాక్యంలో మనం మీద చదివాం కదా, యెషయా గ్రంథము 12వ అధ్యాయము, యెషయా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం. ఇలాగందరూ, యెహోవా యెహోవా నీవు నా మీద కోపపడితివి. మొట్టమొదటిగా ఆయన కోపపడ్డాడు. తర్వాత ఏమైంది? దేని బట్టి కోపపడ్డాడు ఆయన? దేని బట్టి? ఇప్పుడు యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం. యెషయా ఆ! హ్మ్. 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 చిత్తగించుము. నాతో కలిసి చెప్పండి. నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడియున్నాము, రక్షణ మాకు కలుగునా, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. కనుక దేనికి కోపడ్డాడంట? దేవుడు దేనికి కోపడ్డాడు మన మీద? ఇక్కడ రాయబడిన మాట, చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన దోషాలు అన్నీ చూస్తే ఒక గదిలోకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకొని మనం మనకొచ్చే ఆలోచనలు, గత దినాల్లో మనం చేసిన తప్పులు ఎవరికీ వద్దు. మనకే మనము గుర్తు చేసుకొని మన ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఒక గదిలో ఎవరికి కనబడకుండా తలుపులేసుకొని ఒక పుస్తకం రాసుకుని తర్వాత అది చదివితే ఏమవుద్దో తెలుసా? మన ఆలోచనలు ఆ, వాటిని చూస్తే మనకే అసహ్యం వేస్తుంది కదా. మన ఆలోచనలు, మన నడవడిక, మన చూపులు, మన మాటలు చిన్ననాటి నుండి ఇప్పుడు వరకు చూస్తే రక్షణ పొందక ముందు వరకు చూస్తే ఎంత భయంకరమైనవంటే ఆ, అంత భయంకరమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోపం మన మీద ఉంది. ఆయన ఎంత సమయం కోపగించేవాడంట? ఆయన కోపము క్షణము, ఆయన దయ ఒక్క క్షణం కోపానికి ఏమవుతుంది? ప్రపంచము ఏమైపోద్ది? ఆ, అతలాకుతలమైపోద్ది. ఒక్కసారి సముద్రాన్ని చూస్తే ఏమైపోద్ది? అది పొంగి మీదకు వస్తుంది. సునామీ అంటారు.
ఒకసారి భూమిని చూస్తే దద్దరిల్లుతుంది. భూకంపం అంటారు. కనుక ఆయన కోపము ఒకవేళ మన మీద పడితే ఏమయ్యేవాళ్ళమంటే, ఈ పాటికి ఫోటో ఉండేది మన ఇంట్లో కదా! ఆయన కోపం మన మీద ఉంటే, మన ఫోటో ఉండేది పెద్ద ఫోటో. ఇక్కడ వ్రాయబడిన మాట 12వ అధ్యాయము మొదటి వచనంలో యెషయా గ్రంథము. ఇలాగందురు. యెహోవా నీవు నా మీద కోపపడితివి. నీ కోపము చల్లారి. ఇప్పుడు కోపపడ్డాడంట, కోపం చల్లారిందంట. సామాన్యమేనా? ఏవండి? కోపము ఇప్పుడు కుమారుడు తప్పు చేశాడు. తండ్రికి ఏమొస్తది? కోపమొస్తది. ఎప్పుడు చల్లారుద్ది? ఎప్పుడు చల్లారుద్ది? వాడిని 2 పీకితేనో కదా! ఏదైనా గట్టిగా తిడితేనో ఎప్పుడు చల్లారుద్దండి? భార్యలకు భర్తల మీద, భర్తలకు భార్యల మీద ఎప్పుడు కోపం వస్తది? గట్టిగా అరిస్తే ఏమవుద్ది? అరిచేదాకా కోపము. కనుక దేవుని కోపం మన మీద ఉంది. ఇప్పుడేమైందంటే కోపము చల్లారింది. ఏమన్నా శిక్షించాడా? మనల్ని శిక్షించాడా? శిక్షించకుండా ఆయన కోపం ఎలా చల్లారింది? ఎలా చల్లారింది? అందుకని అన్నాడు, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, గంతులు వేయుడి, ఆనందంతో కేకలు వేయుడి. యెహోవా తాను విధించిన శిక్షను ఏం చేశాడు? కొట్టివేశాడు. కొట్టివేయడానికి ఒక ఆయన ఈ లోకానికొచ్చాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన మీద రావాల్సిన శిక్ష, మన మీదకి రావాల్సిన ఆ యొక్క ఉగ్రత ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని దేవుని ప్రచండమైన కోపము మన మీద ఉగ్ర రూపంగా కిందకొస్తున్న సందర్భంలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వ్రేలాడుతూ కలువరి శిలువలో ఉండి ఏం చేశాడు? దేవుని కోపాన్ని ఉగ్రతనంతా ఏం చేశాడు? అలాగా ఆయన మీద వేసుకున్నాడు. ఆ ఉగ్రత ఆయన మీద పడింది. ఆ శాపము ఆయన మీద పడింది. ఆ శిక్ష ఆయన మీద పడింది. ఆయన మీద పడే సమయంలో ఆయన ఒళ్ళంతా గాయాలైనయి, పచ్చిపుండ్లైనయి. నాగటి చాల వల్లే ఒళ్ళంతా దున్నబడింది. ముళ్ళ కిరీటము పెట్టబడినప్పుడు ఒక్కొక్క ముళ్ళు ఆయన తలలో గుచ్చుకున్నప్పుడు ఆ రక్తమంతా దారులుగా కారుతుంటే ఎంతో భయంకరమైన నరక వేదన భరిస్తూ ఆ శిక్షను అనుభవించాడు. పాదహస్తంలో మేకులతో ఆయన అల్లాడిపోయాడు ఆ యొక్క కలువరి శిలువలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయన కోపపడ్డాడు. ఇప్పుడు కోపము చల్లారింది. దానికి మధ్యలో ఏం జరిగిందంటే ఆ కోపము ఎవరి మీద పడింది? తన ప్రియ కుమారుని మీద, ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద. కనుక ఇప్పుడు అంటున్నాడు, భక్తులు అంటున్నాడు, సియోను నివాసి ఉత్సాహధ్వని చేయి. కారణం ఏంటంటే తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. ఒకసారి ఆ మధ్య ఒక కేసు వలన మన భారతదేశం అంతా చాలా దిగ్భ్రాంతిగా గురైంది. కారణం ఏంటంటే ఒక సహోదరిని, ఒక పాపను భయంకరంగా చిత్రహింసలు చేసి, పాపం చేసి చంపారు. ఢిల్లీలో నిర్భయ కేసు మనందరికీ తెలుసు. వాళ్ళు ఆ పాపం చేసిన వారు, అటువంటి హేయమైన కృత్యాలు జరిగించిన వారు కోర్టు ముందు నిలబడినప్పుడు జడ్జి వారు ఏదైతే పాపం చేశారో దాన్ని బట్టి వారికి ఏ శిక్షకు అర్హులు అనంటే వీరు మరణానికి పాత్రులని ఉరిశిక్ష వేశాడు జడ్జి. ఉరిశిక్ష వేస్తే ఇప్పుడు ఉరిశిక్ష వేసిన తర్వాత వాళ్ళు చెమటలు పట్టేస్తున్నాయి, గజగజలు ఆడిపోతున్నారు. ఇంకా చనిపోతాము కొద్ది దినాల్లో అని భయపడిపోతున్నారు. ఇంకొక అవకాశం ఉంది మన భారతదేశం రాజ్యాంగం ప్రకారం. ఎవరికి రాసుకోవచ్చు? రాష్ట్రపతికి అప్పీల్ చేసుకోవచ్చు. అయ్యా జడ్జి గారు, మరి ఇలా మరణశిక్ష వేశారు, మేము పొరపాటున తెలియక మరి పొరపాటున చేశాము, ఇంక జీవితంలో ఎన్నడూ కూడా చేయమయ్యా,
ఈ ఒక్కసారి మాకు ప్రాణభిక్ష పెట్టండి అని వ్రాసి పంపొచ్చు. వీళ్ళు కూడా అదే చేశారు. వీళ్ళు కూడా అదే చేశారు గానీ, అప్పుడున్న రాష్ట్రపతి ఏం చేశాడంటే, వీరు చేసిన ఘోరమైన దుర్మార్గానికి వీరు బ్రతకడానికి అవకాశం లేదని ఆ లెటర్‌ను కొట్టివేసి తిరిగి పంపించేసాడు. వారినేం చేసింది గవర్నమెంటు? ఉరిశిక్ష వేసింది. ఒకవేళ ఆ యొక్క రాష్ట్రపతి సర్లే పోనీలే ఈ ఒక్కసారి వారిని క్షమించి వేద్దామని వారికి క్షమాభిక్ష పెడితే, ఇప్పుడు వారేం జేస్తారు? వాళ్ళేం జేస్తారు? వారి దగ్గరికెళ్ళి, "అయ్యా! రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు గదా!" అనంటే, వాళ్ళు మాటల్లో ఎలా ఉంటాయి? ఆనందముతో, సంతోషముతో గంతులు వేస్తారు. ఉత్సాహధ్వని చేస్తారు. కారణమేంటి? ఆ! మేము బ్రతకడానికి మాకు అవకాశము ఇచ్చారు. ఆ రీతిగానే. కానీ ఆళ్ళకి ఆ అవకాశం లేదు. ఈ లోక రాజ్యాంగము, మన దేశ రాజ్యాంగము వారు బ్రతకడానికి అవకాశం లేదు అని ఉరివేసింది. అయితే వాస్తవానికి ధర్మశాస్త్రమును బట్టి మనము ఏమవ్వాలా? మరణించాలి. మన పాపములను బట్టి శిక్ష అనుభవించాలి. అయితే కరుణామయుడు, ప్రేమామయుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన మీద ఆ శిక్ష వేసి మనల్ని ఏం చేశాడు? మనకు విడుదల ఇచ్చాడు. కనుక జాన్ జాయ్‌ఫుల్ షౌట్ ఫర్ రిలీజ్ ఫ్రమ్ పనిష్మెంట్. సియోను కుమారి ఉత్సాహధ్వని చేయి. జాయ్‌ఫుల్ షౌట్ ఉత్సాహధ్వని చేయి. ఎందుకనంటే మీకు విధించిన శిక్షను దేవుడు కొట్టివేశాడు. కనుక మనం ఎందుకు ప్రభుని ఆరాధించాలి? ఎందుకు ఉత్సాహధ్వని చేయాలంటే ఆయన మనకు విధించిన శిక్షను కొట్టివేశాడు. ఆయన అనుభవించాడు. అందుకే ప్రభుని ఆరాధించడానికి వస్తాము. మన జీవితంలో ఆదివారమే కాదు, ఉదయం లేచిన దగ్గర నుండి ప్రభు యొక్క శిలువ కార్యాన్ని మనము స్మరణకు తెచ్చుకోవాలి. ఉదయం లేవగానే ఏం చేయాలి మనము? ఏం చేయాలా? ప్రభుని ఆరాధిస్తారా అందరూ? చేస్తారా? ఆరాధన సమర్పిస్తారా? ఇక్కడ ఎలాగ ఆరాధన చేశారో అలాగ ఆరాధన చేస్తారా? ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారా? ఆరాధన చేయాలి. పొద్దున్నే లేవగానే అడుక్కోవడం గాదు. అర్థమైందా? ఎవరైనా పొద్దున్నే అడుక్కునోళ్ళు వచ్చారనుకోండి, మనం లేవకముందే ఏమంటాం? తెల్లారింది ఈళ్ళకి అనని తిట్టుకుంటాం. అంతే కదా! కనుక పొద్దున్నే లేవగానే మనకి ప్రభువా నాకు అదివ్వు, నాకు ఇదివ్వు అని అది గాదు. పొద్దున్నే లేవగానే మోకరించి మనం ఏం చేయాలి? ప్రభువా నాకిచ్చిన మరొక దినం, నా యొక్క ఆయుష్‌ని పొడిగించావు. ఇంకొక దినం ఇచ్చావు. ఈ రాత్రే గత రాత్రే ఈ రోజుని చూడని వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు. అయితే నన్ను సజీవునిగా ఉంచావు. తరువాత మా ప్రభు యొక్క శిలువ కార్యాన్ని స్మరణ చేసుకొనుచు, అయ్యా నన్ను రక్షించావు. నేను రక్షించకపోతే నేను ఆ శిక్షకు పాత్రుడను. నువ్వు రక్షించకపోతే నేనింకా పాపంలోనే పడి ఉన్నాను. కనుక ప్రభు శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ప్రభు మన కుటుంబం ఎడల, మన ఎడల చేసిన మేలులు స్మరణ తెచ్చుకొని ప్రభుని ఆరాధించాలి. ఆరాధన సమర్పించిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవచ్చు. కనుక ప్రభుని శిలువ కార్యము అంత అద్భుతమైనది. మూడవదిగా, చివరిగా ఈ మాట చూసుకొని మనము ఉంచుకుంటాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. జెర్మియా 31వ అధ్యాయము 11 12 నుండి 12, 13, 14 అందరం కలిసి చదువుకుందాం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షరసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. వారికనెన్నటికిని కృశింపక నీళ్లు పారు తోటవలె ఉందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదరు. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును.
గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుదురు. ఇదే యెహోవా వాక్కు. నా జనులు, నాతో కలిసి చెప్పండి. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. కనుక 12వ వచనంలో మొదటి మాట ఏమని వ్రాయబడి ఉంది? చదవండి ఎవరైనా దగ్గరగా. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుదురు. జియోన్ జాయ్ఫుల్ షౌట్ ఫర్ గ్రేషియస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను బట్టి, లేకపోతే దేవుని యొక్క మహోపకారములను బట్టి, దేవుని యొక్క ఉపకారములను బట్టి నువ్వేం చేయనంటే, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. వారు వచ్చి ఎక్కడికి వస్తారంట? ఎక్కడికి వస్తారు? సియోను కొండ మీద. ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడు ఆదివారము ఎక్కడికి వచ్చారు? సియోను కొండకు వచ్చారు. అవునా? సియోను కొండ ఇది దేవునికి. కనుక చాలామంది రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఏ కొండల మీద ఉన్నారు? ఏ కొండల మీద ఉన్నారు? ఏమో ఏ ఏ కొండల మీద వెళ్ళి గంతులు వేస్తున్నారు కదా. మనమైతే ఏ కొండ మీదకి వచ్చాం? దేవుని పర్వతం అనబడిన సియోను కొండ మీదకి వచ్చాం. ఎందుకు వచ్చాం? పడుకోవడానికా? ఎందుకు వచ్చాం? ఆరాధించడానికి, ఉత్సాహధ్వని చేయడానికి. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి అని అంటే, ఆయన చేసిన ఉపకారములను బట్టి. కనుక 12వ వచనంలో వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు యెహోవా చేయు ఉపకారములను బట్టి. కనుక ప్రియమైన సహోదరి సహోదరా, ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నెన్ని ఉన్నాయి. కనుక దేవుడు చేసిన ఉపకారాలు చాలా ఉన్నాయి మన జీవితాల్లో. వాక్యంలో అనేకమైనవి చూపొచ్చు కానీ వాటన్నిటికంటే వ్యక్తిగతంగా ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకో. దేవుడే గనక లేకపోతే నీవు ఏమైపోయేవాడివి? నీవు ఏమైపోయేదానివి? నీ పిల్లలు ఏమైపోయేవాళ్ళు? నేటి వరకు ఆయన దయగల రెక్కల కింద మనకు ఆశ్రయం ఇచ్చాడు. నేటి వరకు ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు. నేటి వరకు ఆయన పోషిస్తున్నాడు. నేటి వరకు మన అవసరతలన్నీ తీరుస్తున్నాడు. నేటి వరకు ఎన్నో ఆపదలు, కష్టాలు, బంధువులు పట్టించుకోలేదు. నా అనుకున్న వాళ్ళు ఎవరు రాలేదు. మన స్నేహితులు అనుకున్న వారు ఎవరు కూడా మనకు తోడుగా నిలవబడలేదు. అయితే నేటి వరకు ఒక ఆయన తోడై ఉన్నాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎన్నెన్నో ఆయన గూర్చి మనల్ని గూర్చి ఆయన ఎంతో ఉద్దేశాలు కలిగి ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. వీరందరూ 13 నుండి చదువుతున్నాను. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠం వచ్చే వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పినా, వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేటకై పంపబడిన సేవకులైన. ఇప్పుడు రక్షణ పొందిన దేవుని బిడ్డలకు పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలంట. ఎవరు 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 ఏ ఆత్మలు? అక్కడే ఉంది. అక్కడ ఏముంది? దూతలలో ఎవరిని గూర్చైనా ఎప్పుడైనా చెప్పినా అంటే ఆ సేవకులు, ఆ ఆత్మలు ఎవరు? దేవుని దూతలు.
91వ కీర్తన, సామ్స్ 91, చాప్టర్ 91, 91వ కీర్తన 11వ వచనం. 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. మనం అనుకుంటాం ఎవరు కూడా లేరు మనతో అనుకుంటాం కదా, ఎవరు లేరు అనుకుంటాం, నాకు ఎవరు దిక్కు అనుకుంటాం, ఎవరు మాకు సహాయము అని అనుకుంటాం. అనుకోమా ఎక్క మహేష్ ఆనంద్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, నాకెవరు తోడు, రాత్రుళ్ళు పగళ్ళు కష్టాల్లో. ప్రసాద్ అన్న ఉద్యోగంకి వెళ్ళాడు, నేను ఎవరు లేరు అనుకుంటాం. నీకు ఒకరు ఉన్నారు, ఎవరు? ఆయన చక్కగా మీ సోఫా మీద కూర్చొని ఉంటాడు కానీ నీకు కనపడు. మన కుర్చీలో కూర్చొని ఉంటాడు. ఒక్క దూతైనా అనుకుంటారేమో. ఒక్క దూత ఎంతమందిని చంపింది? 1,80,000 మంది. ఒక్క దూత బైబిల్లో ఒకసారి శత్రువులు వస్తే ఒక్క దూత ఎంతమంది చంపాడంట. చంపింది కాదు, చంపాడు దూత. ఎంతమంది చంపాడు? ఒక్క దూత 1,80,000 మందిని చంపగలడు. అంటే ఇంకెక్కువ మంది చంపొచ్చు, అక్కడ 1,80,000 మంది ఉన్నారు కాబట్టి ఒక దూత చాలు. మనం చాలాసార్లు ఏమని ప్రార్థన చేస్తాం? అయ్యా నీ దూతలను, ఎన్ని దూతలు కావాలి మనకు? చుట్టూ దూతలు కావాలనుకుంటాం. ఏం అవసరం లేదు. ఎంతమంది చాలు? ఒక దూత చాలు, నీకు సరిపోతాడు. ఇంకా ఎంతమంది ప్రపంచం అంతా వచ్చినా ఒక దూత చాలు. దేవుడు మనకు సేవకులుగా ఏం చేశాడంట? పంపించాడు. మనకు సేవకులుగా పంపించాడు. ఆ దూత మనకు తోడుగా ఉండి ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు దేవుడు. ఎన్ని పరిస్థితుల్లో మనం భయపడతాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీరాక అమ్మయ్య దేవుడు కాపాడాడు అనుకుంటాం కదా. కనుక అప్పుడేమో భయం వేస్తుంది, అయిపోయినాకేమో అమ్మయ్య అనిపిస్తుంది. కనుక ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఓ సియోను నివాసి, సియోను వాసులారా, సియోను కొండ మీదకి వచ్చావు నువ్వు, ఉత్సాహధ్వని చేయి. ఏమని ఉత్సాహధ్వని చేయి? ఒక్కసారి గత దినాల్లో నీ ఎడల దేవుడు చేసిన ఉపకారాలను తలంచుకొని ఉత్సాహధ్వని చేయి. ఆ ఉపకారాలన్నీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక మనం మౌనంగా ఉండలేం. బిగ్గరగా ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని గణపరుస్తాం. అటువంటి మేలులు మన జీవితాల్లో చేశాడు. కనుక అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. కీర్తన 91లో ఉంది, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేదము. ఓ సియోను నివాసి, ఆయన గూర్చి కీర్తన పాడు, ఉత్సాహధ్వని చేయి. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి? మొట్టమొదటిగా ఆయన ఎవరు? ఘనమైన దేవుడు, ఘనమైన మహారాజు. రెండవదిగా ఎందుకు ఉత్సాహధ్వని చేయి? ఓ సియోను వాసులారా ఉత్సాహధ్వని చేయడి. ఎందుకు ఉత్సాహధ్వని? తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఆయన కొట్టివేయడానికి తన ప్రియకుమారుని పంపించి ఆ శిక్ష ఆయన మీద వేశాడు. మూడవదిగా ఓ సియోను నివాసులారా, సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయండి. ఎందుకు ఉత్సాహధ్వని? ఆయన చేసిన ఉపకారాలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇంక నిన్ను ఎవరు ఆపలేరు. ప్రభుని అంతగా సంతోషముతో ఆరాధిస్తావు. కనుక ప్రభు అట్టి భాగ్యం మనకు ప్రసాదించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మనం లేచి ఆ పాట పాడుకుందాం. అందరూ కూడా ఆ సండే చివరి వచ్చిన పాడేటప్పుడు అందరూ వెళ్తారు.